రష్యా తమ మైత్రి బంధాన్ని ఆర్థిక పునాదులపై మరింత పటిష్టంగా మార్చుకోవాలని తీర్మానించుకున్నాయి. దీనికోసం ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను ఇంకా బలోపేతం చేసుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్లో పర్యటించిన సందర్భంగా ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. ఆ దిశగా 5 ఏళ్ల కాలానికి గాను 2030 ఆర్థిక కార్యక్రమం ప్రణాళికకు తుది రూపునిచ్చాయి. భారత్ రష్యా మధ్య ఆర్థిక సంబంధాలు కొత్త శిఖరాలకు చేరే దిశగా కీలక అడుగులు పడ్డాయి. భారత్ రష్యా మధ్య స్నేహం ఎప్పటిది కాదు. భారత ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య చాలా ఏళ్ల నుంచే స్నేహం ఉంది. మన దేశంతో కొనసాగుతున్న చిరకాల బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే చర్యల్లో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్లో పర్యటించారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 4న పుతిన్ ఢిల్లీకి చేరుకున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా స్వాగతం పలికారు. 8 దశాబ్దాల బంధంలో మరో సరికొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు భారత్ కు వచ్చిన పుతిన్ కు పాలం విమానాశ్రయంలో ప్రధాని మోదీ ఘనంగా స్వాగతం పలికారు. విమానం దిగొచ్చిన పుతిన్ స్వాగతం పలికిన మోదీలు కరచాలనంతో పాటు ఆలింగనం చేసుకున్నారు. భారతీయ సాంప్రదాయ నృత్యాలతో పుతిన్ కు స్వాగతం లభించింది. అనంతరం వారిద్దరూ ఒకే కారులో ప్రధాని నివాసానికి చేరుకున్నారు. అక్కడ ప్రధాని మోదీ పుతిన్ కు ప్రైవేట్ గా విందిచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య మార్కెట్లకు ద్వారాలు తెరవటం, వాణిజ్యం పెంచేందుకు వీలుగా త్వరగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయటంపై మోదీ పుతిన్ చర్చించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు పలు కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. వలసలు, మొబిలిటీ, వైద్యం, ఆహార భద్రత, ఓడరేవులు, షిప్పింగ్ రంగంలో సహకారంపై ఒప్పందం చేసుకున్నాయి. ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ సమక్షంలో ఇరు దేశాలకు చెందిన ప్రతినిధులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. భారత రష్యా మధ్య మైత్రి 8 దశాబ్దాలకు పైగా ధ్రువ నక్షత్రంలా స్థిరంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు పరస్పర గౌరవం, నమ్మకంతో ఎల్లప్పుడూ కాల పరీక్షకు నిలిచాయని మోదీ తెలిపారు. భారత్ వాణిజ్యానికి రష్యా ఎప్పుడూ అండగా నిలుస్తోందని తెలిపిన మోదీ ఇరు దేశాల ఆర్థిక సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. యూరియా ఉత్పత్తికి రష్యా సాయం చేస్తోందని మోదీ తెలిపారు. ఆర్థిక ప్రణాళికలపై 2030 వరకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిందని మోదీ వెల్లడించారు. భారత రష్యాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను పెంచే లక్ష్యంతో 2030 ఆర్థిక సహకార కార్యక్రమానికి ఇరు దేశాలు అంగీకరించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ రోడ్ మ్యాప్ ఇరు దేశాల మధ్య ప్రాధాన్య రంగాలు, దీర్ఘకాలిక ఆర్థిక సంబంధాల వృద్ధిలో వేగం పెంచుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత, రష్యా, యుఎస్, G20, బ్రిక్స్, SCO సహా ఇతర వేదికలలో సన్నిహిత సహకారాన్ని కలిగి ఉన్నాయని, ఈ వేదికలన్నింటిలో మేము మా సంభాషణ సహకారాన్ని కొనసాగిస్తామని మోదీ వెల్లడించారు. మోదీ పుతిన్ భేటీలో ఉక్రెయిన్ యుద్ధం అంశం కూడా ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. ఉక్రెయిన్లో శాంతిని భారత్ ముందు నుంచి కాంక్షిస్తున్న విషయాన్ని మోదీ గుర్తు చేశారు. అక్కడ శాంతి స్థాపనకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ తటస్థంగా కాకుండా శాంతి వైపే ఉందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే మార్గాలపైన మోదీ, పుతిన్ చర్చించారు. రహస్య ఎజెండాలు, ద్వంద్వ ప్రమాణాలకు తావు లేకుండా ఉగ్రవాదంపై ప్రపంచం రాజీలేని పోరాటం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఉగ్ర రక్కసిపై భారత్, రష్యా దీర్ఘకాలంగా భుజం కలిపి పోరాడుతున్నాయని గుర్తు చేశారు. భారత్ రష్యా సంబంధాలను బలోపేతం చేయడంలో పుతిన్ 2.5 దశాబ్దాలుగా దృఢమైన చిత్తశుద్ధి కనబరుస్తున్నారంటూ మోదీ ప్రశంసించారు. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో, మాస్కోలోని క్రాకస్ సిటీ హాల్లో జరిగిన ఉగ్రదాడులను పుతిన్ ఖండించారు. భారత్ రష్యా స్నేహ సంబంధాలకు చారిత్రక నేపథ్యం ఉందని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. ద్వైపాక్షిక భేటీలో ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై మోదీ, తాను చర్చించామని పుతిన్ తెలిపారు. భారత్కు నిరంతరాయంగా ఇంధన సరఫరా చేస్తామని పుతిన్ హామీ ఇచ్చారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో భాగంగా ఆయిల్, గ్యాస్, బొగ్గు అన్నింటినీ సరఫరా చేస్తామని పుతిన్ వెల్లడించారు. వికసిత భారత్కు అవసరమైన ప్రతి సహకారం అందిస్తామని పుతిన్ స్పష్టం చేశారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నామని, 2 దేశాల వాణిజ్యం $64 బిలియన్ నుంచి $100 బిలియన్ పెరగాలని పుతిన్ ఆకాంక్షించారు.
ఇరు దేశాల ఉమ్మడి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామన్న పుతిన్ చమురు, సహజ వాయువు, బొగ్గు సరఫరాకు ఒప్పందాలు చేసుకున్నామని, వైద్య, వ్యవసాయ రంగాల్లో కలిపి ముందుకు వెళ్తామని వివరించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య గత 4 ఏళ్లుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధం కారణంగా రష్యాపై పశ్చిమ దేశాలు అనేక ఆంక్షలు విధించాయి. కానీ చైనా, రష్యాకు అండగా నిలవగా భారత్ మాత్రం శాంతిని కోరుకుంటోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధం ముగింపునకు శాంతి ఒప్పందాన్ని కుదర్చడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పుతిన్ భారత్లో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పుతిన్ భారత రాక సందర్భంగా మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాను భారతదేశానికి నిజమైన స్నేహితుడు అని మోదీ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ గందరగోళం ఏర్పడిన వేళ ఇరు దేశాల మధ్య ఉండాల్సిన పరస్పర విశ్వాసం ప్రాముఖ్యతను ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో భారత, రష్యాలు ఇరు దేశాలు రక్షణ, వాణిజ్య రంగాల్లో పరస్పరం సహకారం అందించుకోవాలని నిర్ణయించుకున్నాయి. భారత్, రష్యా మధ్య ఎన్నో ఏళ్లుగా మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇక ఇప్పుడు భారత్, రష్యాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను పెంచే లక్ష్యంతో 2030 ఆర్థిక సహకార కార్యక్రమానికి ఇరు దేశాలు అంగీకరించుకున్నాయి. ఈ రోడ్ మ్యాప్ ఇరు దేశాల మధ్య ప్రాధాన్య రంగాలు, దీర్ఘకాలిక ఆర్థిక సంబంధాల వృద్ధిలో వేగం పెంచుతుందని భారత్, రష్యా భావిస్తున్నాయి.